జిల్లాలో టీడీపీ రథసారథులు పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపే నేతలు హైకమాండ్ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ వాటిని కేడర్కు చేర్చే వారధులు. గోదావరి జిల్లాలో అలాంటి నేతల్లో ఒక్కరికి కూడా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో మొదట్లో అధిష్టానం వైఖరిపై ఒకరిద్దరు నేతలు చిరుబుర్రులాడినా ఆ తర్వాత సర్దుకుపోయారు. పార్టీ గెలుపు కోసం పనిచేయడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. దీంతో వారు దారికొచ్చారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాల అధ్యక్షులు? తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడూ కంచుకోటే. 2019 ఎన్నికలను మినహాయిస్తే ఈ జిల్లా ఓటర్లు ప్రతికూల సమయాల్లోనూ టీడీపీ వెన్నంటే నడిచారు. అటువంటి జిల్లా వైసీపీ అధికారంలోకొచ్చాక 3 ముక్కలైంది. పునర్విభజనతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 3 జిల్లాలుగా అంటే ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలుగా విడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా పునర్విభజన తర్వాత ఇవన్నీ ఆ 3 జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో పార్టీ సౌలభ్యం కోసం టీడీపీ అధిష్టానం 3 జిల్లాలకు 3 అధ్యక్షులుగా నియమించింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును ఏలూరు జిల్లాకు అధ్యక్షుడిగా నియమించింది. మాజీ మంత్రి జవహర్ను తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా చేసింది పార్టీ అధినాయకత్వం. వారు కూడా హైకమాండ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలుగుదేశం శ్రేణులను ఎన్నికల కోసం సమాయత్తం చేశారు. ఆ తరువాతే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఈ 3 ఒక్కరికి కూడా ఎన్నికల్లో పోటీ చేయటానికి టికెట్ లభించలేదు. దీంతో 2 అధ్యక్షులు సైకిల్ పార్టీ అధినాయకత్వంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవంగా చూస్తే ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు. గతంలోనూ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈసారి కూడా టికెట్ తనకే వస్తుంది అనే ధీమాతో ఉన్నారు. కానీ కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో గన్ని వీరాంజనేయులు వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. పార్టీ అధిష్టానానికి తమ నిరసనను తెలియచేసింది. వెంటనే స్పందించిన హైకమాండ్ భవిష్యత్తులో సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఈ నేత అలక వీడారు. ఇక తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జవహర్ది మరో గాథ. ఈ నేత గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన కొవ్వూరు స్థానం టికెట్ ఆశించారు. కానీ ముప్పడి వెంకటేశ్వరరావుకు ఈ సీటును కేటాయించింది తెలుగుదేశం హైకమాండ్. దీంతో జవహర్ వర్గం ఆగ్రహంతో రగిలిపోయింది. పార్టీ అధినాయకత్వం తీరును నిరసిస్తూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేసింది. ఇదే సమయంలో జవహర్ను బుజ్జగించడానికి అధిష్టానం ప్రయత్నించింది. కానీ ఇప్పటికీ ఆయన వర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. జవహర్ కూడా పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పరిస్థితి చూస్తే మరోలా ఉంది. ఆమె నేరుగా ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించడంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు ఇష్టపడలేదు. దీనికి తోడు ఆమెపై పలువురు నాయకులు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీని పట్టించుకోవడం లేదని, తనకు కావలసిన వారికే 4 పదవులిచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా ఈమె దగ్గర పనిచేస్తున్న బంధువులు, సన్నిహితులు భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని పార్టీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అధినేతలకు ఫిర్యాదు చేశారు. దీంతో భీమవరం నియోజకవర్గ టీడీపీ 2 ముక్కలైంది. వారి మధ్య ఆధిపత్య పోరు క్రమక్రమంగా ముదిరింది. తోట సీతారామలక్ష్మి ఈ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయడం లేదని మరోమారు కోళ్ల నాగేశ్వరరావు వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్న అధినేతలు ఎన్నికలు పూర్తయిన తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే తోట సీతారామలక్ష్మి జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడాన్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం భవిష్యత్తులో ఆమెకు మంచి పదవిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని విభజిత 3 జిల్లాల అధ్యక్షుల పరిస్థితి. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపేవారే తొలుత అసంతృప్తికి లోనైనా అధిష్టానం బుజ్జగింపులతో వారి వైఖరిలో మార్పు వచ్చింది. వీరి అసంతృప్తిని వాడుకుని లబ్ధి పొందాలి అనుకున్న వైసీపీ కుయుక్తులు ఫలించలేదు. దీంతో సైకిల్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతాల్లో పూర్వ వైభవం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులతో వచ్చే విభేదాలను వాడుకోవాలి అనే వైసీపీ ఎత్తుగడలు ఇక్కడ పని చేయటం లేదు. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.